నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాం, సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి కోసం పనిచేయాలి. వేల్పూర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డిలు వెల్లడి. ఇండిపెండెంట్ గా ఎన్నికైన బాల్కొండ నియోజకవర్గ సర్పంచ్లను టీఆర్ఎస్ గూటికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎంపీ భారీ మెజార్టీతో గెలవాలని సిద్దులగుట్టపై ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షించిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా మొదలైన 10వ తరగతి పరీక్షలు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించిన పోలీసులు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, అలాగే సర్పంచ్లు చక్కగా పనిచేయడానికి పంచాయతీరాజ్ చట్టాన్ని సైతం సవరణ చేశారని, రానున్న రోజుల్లో గ్రామాలకు మహర్దశ చేకూరుతుందని జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. వేల్పూర్ మండలంలోని మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లతో సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. స్వతంత్రులుగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచ్లను ఏకగ్రీవ తీర్మానం చేయడం కేసీఆర్ చేసిన జనరంజక పాలనకు నిదర్శనమని అన్నారు. రానున్న రోజుల్లో ఎంపీ ఎన్నికల్లో 4 లక్షల మెజార్టీ ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించామని, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి కోసం తోడ్పడాలని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని బలపరిచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, ముప్కాల్, వేల్పూర్, ఎర్గట్ల, కమ్మర్పల్లి, మోత్తాడ్, ఎర్గట్ల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత గోరుగుపుల సంజయ్ గారు, గంగాధర్ గారు. బాల్కొండ మండలం సిద్ధంగా ఉండాలి. బాబాపూర్ బాల్కొండ నియోజకవర్గం నుండి మరి వివిధ మండలాల నుంచి దాదాపుగా 21 మంది సర్పంచులు, ఎక్కువ మంది మా సర్పంచ్ అమ్మలే ఉన్నట్టున్నారు. మొత్తం వాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా టీఆర్ఎస్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. గ్రామాల అభివృద్ధికి మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలను గ్రామాల అభివృద్ధి కోసం పెట్టడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి చాలా పెద్ద ఎత్తున సర్పంచులు చక్కగా పనిచేయడానికి, అదేవిధంగా పని చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చేయడానికి కూడా మరి మంచి చట్టాన్ని, కఠినమైన చట్టాన్ని రూపొందించారు. సో సిన్సియర్గా, సీరియస్గా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పనిచేస్తూ వచ్చినాం. 5 సంవత్సరాలుగా మన కుటుంబంలో చేరేటటువంటి మీ అందరూ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా చక్కగా పనిచేస్తారని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, వారి పేరు ప్రతిష్టలను మరింత పెంచుతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి జనరంజక పాలన, వారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటిని చూసి మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు లేవు కాబట్టి తమ తమ గ్రామంలో ఉన్న పరిస్థితులను బట్టి మరి సర్పంచులుగా నిలబడ్డారు. కొందరు ఓడిపోయారు, కొందరు గెలిచిండ్రు. ఇవాళ ఒక 21 మంది సర్పంచులు
మరి కవితమ్మ గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా కవితమ్మ గారిని అత్యధిక మెజారిటీ 4 లక్షల మెజారిటీకి తగ్గకుండా తీసుకురావడానికి నిర్ణయం మన పాల్గొండ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది విషయం వారు తెలుసుకొని మనన్న మేము కూడా కేసీఆర్ గారికి అండగా ఉంటాం, కవితమ్మ గారిని 4 లక్షల మెజారిటీతో గెలిపించడానికి మా వంతు చేతులు కూడా మీతో కలుపుతాము అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేసిండ్రు. మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు కూడా ఈ రోజు నుంచే మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల్లో ఒకరు, కేసీఆర్ గారి సైనికుల్లో మీరు కూడా ఇవాళ చేరుతా ఉన్నారు. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండి పార్టీ అభివృద్ధికి, కేసీఆర్ గారి నాయకత్వానికి, కవితమ్మ గారిని పార్లమెంట్ ఎన్నికల్లో 4 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించడానికి మనందరం కూడా కృతనిశ్చయంతో పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఆర్మూర్లో ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. పరీక్షా సమయానికంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఎక్కడ ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆర్మూర్ తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ తనిఖీ చేశారు. అధికారులు మాస్ కాపీయింగ్ చోటు చేసుకోకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలవాలని పట్టణంలోని నవనాథ సిద్ధలగుట్టపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధలగుట్టపై గల శివాలయంలో ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధలగుట్ట పవిత్ర ఆలయమని, ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయనే సంకల్పంతో జిల్లా ఎంపీ గెలవాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. భారీ మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మల్లారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్ మసీదులో జరిగిన దాడులను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మైనార్టీలు క్రొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ సభ్యులు మాట్లాడుతూ న్యూజిలాండ్లో జరిగిన ఉగ్రవాద ఘటన 50 మంది అమాయకులను బలి తీసుకుందని, ఇటువంటి దాడులను యావత్ ప్రపంచం ఖండించాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం వారిపైన దాడులు జరిగినా ఆ దేశ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటేనే ఉగ్రవాదాన్ని మట్టి కల్పించవచ్చునని, లేదంటే ఉగ్రవాదులు రెచ్చిపోయి ఇంకా ఇలాంటి దాడులు పెరిగిపోతాయని, న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పవిత్ర శుక్రవారం నమాజ్కు వచ్చిన వారిపై ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, వారి కుటుంబాలు రోడ్డుపాలు అవుతాయని అన్నారు. వారి కుటుంబాలను సైతం ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్, మామిడిపల్లి, పేర్కిట్ మైనార్టీ సభ్యులు, మౌలానాలు, మర్కజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. घाट उतार दिए, इसके अंदर कई औरतें भी हैं और बच्चे भी इसके अंदर हैं। कई लोगों की मौत वाक़ई हो गई है। आज हम गम मनाते हुए यहाँ पर एक कैंडल मार्च कर रहे हैं। सारे आर्मूर और पिरकिट के सभी नौजवान मिलकर यही मुतालिबा करते हैं न्यूजीलैंड की गवर्नमेंट से कि उस आतंकवादियों को उन आतंकवादियों को, टेररिस्टों को कैफरे किरदार तक पहुँचाए और ये जो आतंकवादी हमले हो रहे हैं इनको रोका जाए, चाहे वो कोई भी मजहब का हो। आज हम बार बार कह रहे हैं कि आतंकवादियों का कोई मजहब नहीं होता,
लेकिन बार बार मुसलमानों पर उंगली उठाई जाती है। आज आप देख रहे हैं आतंकवादी कोई मजहब इनका नहीं होता, इसलिए हम यहाँ पर मुतालबा कर रहे हैं कि इन आतंकवादियों को कैफर किरदार तक पहुँचाए और इनसे हम मुतालबा कर रहे हैं कि ऐसे लोगों को बख्शा न जाए। हर हमले की जो है सो वो मुखालिफत करते हैं। हम हर हमले को जो है सो उसको जो है सो मजहबी हो या किसी मस्जिद पे हो या मंदिर पे हो या किसी चर्च पे हमला हो, हम उसकी मुखालिफत करते हैं। मजहब इस्लाम हमें इसकी दावत नहीं देता है। जो भी करने वाला है वो मुसलमान हो, चाहे क्रिश्चियन हो, चाहे हिंदू हो, वो टेररिस्ट है, उसका कोई मजहब नहीं होता है। उसको जो है सो जल्द से जल्द पकड़ा जाए और जो न्यूजीलैंड पे जो हमला किया उसे जल्द से जल्द सजा दी जाए और पब्लिक में लाके उसे गोली मारी जाए। बस हमारी यही है। न्यूजीलैंड की हुकूमत से हम मुतालिबा करते हैं और हिंदुस्तान के वजीर आजम से हम जो है सो ये मुतालिबा करते हैं कि न्यूजीलैंड की हुकूमत पर दबाव डाले। రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు ఎలా పని చేయాలి, ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగాలన్న విషయాలను ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలకు జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత దిశా నిర్దేశం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జీవన్ రెడ్డి అధ్యక్షతన ఆర్మూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరై టీఆర్ఎస్ నాయకులతో చర్చించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎంపీగా పోటీ చేస్తే తనకు భారీ మెజార్టీ అందించే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నుండి 4 లక్షల మెజార్టీ ఇవ్వడం ఖాయమని, అదేవిధంగా పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హర్యానా రాష్ట్రంలో యమునానగర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోటరీ క్లబ్ సమావేశంలో ఆర్మూర్ రోటరీ ఆదర్శ్ మాజీ అధ్యక్షుడు డీజే దయానంద్ పలువురు పాల్గొన్నారు. ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన సేవలను దయానంద్ సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా రోటరీ జగదరి అధ్యక్షుడు సందీప్ సాని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ సేవలను అందించడం జరుగుతుందని, పోలియో నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా కృషి చేసింది రోటరీ క్లబ్బేనని, ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలతో సేవా పథంలో ముందుంటూ స్నేహభావంతో మెలగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల రోటరీ సభ్యులు, ఆర్మూర్ లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు నివేదన్ గుజరాతీ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ శాసనసభ్యులు మరియు రవాణా, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ ముద్దుబిడ్డ ఆశీర్వాదం తీసుకోవడానికి వేల్పూర్ జీసస్ లవ్ స్కూల్ గాస్పెట్ చర్చును దర్శించుకున్నారు. దైవజనులు రెవరెండ్ ఆనంద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈరోజు వేల్పూర్లో మంత్రి అన్ని దేవాలయాలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వేల్పూర్ పెద్దమ్మ తల్లి ఆలయం, జీసస్ లవ్ స్కూల్ గాస్పెల్ చర్చ్, జేసీఎం ఆనంద్ పాల్ చర్చ్, శ్రీ రామాలయం, వేల్పూర్ జమ్మా మసీద్లో ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయా మత పెద్దలు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రమేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు, ఉప సర్పంచ్ పిట్ల సత్యం, దయాకర్, భోజన్న, మొండి మహేష్, వీడీసీ అధ్యక్షుడు సుంకేట శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు 4 గ్రామాలలో 10వ తరగతి పరీక్షలకు కేంద్రాలను మండల విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుండి 10వ తరగతి పరీక్షలు మొదలు కావడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాలకు ముందే చేరుకున్నారు. హాల్ టికెట్ నెంబర్లను వెతుక్కొని తమ గదులకు విద్యార్థులు వెళ్లారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించినట్లు ఎంఈఓ వనజ తెలిపారు. సారు ఎన్సీఎన్ ఛానల్ అన్న ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీజీరామ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను సర్జన్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మధుశేఖర్, రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మానస గణేష్లు పరామర్శించారు. ఈ సందర్భంగా జీజీరామ్ తండ్రి ఎలా చనిపోయారు అన్న విషయాలను తెలుసుకొని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ సిడిపిఓ ఝాన్సీ ఆధ్వర్యంలో 2 పిల్లలతో కుటుంబ నియంత్రణ చేసుకున్న తల్లులను ఐసీడీఎస్ సిబ్బంది శాలువాలతో సన్మానించారు. సిడిపిఓ ఝాన్సీ మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల లింగ వివక్ష చూపరాదని, డిగ్రీ వరకు చదివించాలని, బాల్య వివాహాలు చేయకూడదని, ఆడపిల్లల హక్కుల పట్ల వ్యాసరచన పోటీలు నిర్వహించామని, గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశామని, ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తున్న మహిళలను సన్మానించామని పేర్కొన్నారు. పోషణ పక్వాడా అనే కార్యక్రమాన్ని నిర్వహించామని ఐసీడీఎస్ సూపర్వైజర్ వనజ మాట్లాడుతూ మహిళల్లో పోషకాహార లోపాలు అధికంగా ఉన్నాయని, వీటిని నివారించేందుకు గ్రామాలలో సులభంగా లభించే ఆకుకూరలు, కూరగాయలలో అధికంగా ప్రోటీన్లు లభిస్తాయని, మహిళల్లో రక్తహీనత తొలగిపోయేందుకు కూరగాయల వినియోగం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉమాదేవి, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ అనిల్, హెచ్ఎం ద్రుపతి కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంది బాలులకు 918 మాత్రమే ఉన్నారు. అయితే ఈ రేసు రోజు రోజుకు తగ్గకుండా పెంచవలసిన బాధ్యత మన గవర్నమెంట్, మన ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్, మన పేరెంట్స్ అందరికీ ఉన్నది. కాబట్టి ఇది అవేర్నెస్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా పోక్సో చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ ఆన్ చిల్డ్రన్స్, అదేవిధంగా జేజే యాక్ట్, జూనియర్ జస్టిస్ యాక్ట్ అంటే బాలల పరిరక్షణ చట్టం గురించి వివరించడం జరిగింది. ఆడపిల్లలపై లింగ వివక్షణ చేయకూడదు, అట్లాగే భ్రూణ హత్యలు చేయరాదు, లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా మరియు ఆడపిల్లల హక్కుల పట్ల, వాళ్లకు గల అవకాశాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 ఆడపిల్లలకి ఆపరేషన్ చేసిన తల్లిదండ్రులకి మరియు ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, పాటల పోటీ నిర్వహించి అందులో గెలుపొందిన పిల్లలకి మరియు చదువులో బాగా ఉన్నతంగా రాణించి ఉద్యోగాలు చేస్తున్న మహిళలకి సన్మానం చేయటం జరిగింది. అలాగే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించి ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ గ్రామ ప్రాథమిక ఉప కేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉప కేంద్రంలో స్లాబ్ పెచ్చులు ఊడి మీద పడుతున్నాయి. భవనం మొత్తం శిథిలావస్థలోకి చేరినా పట్టించుకునే నాదుడే లేకుండా ఉంది. లోపలికి వచ్చే రోగులు ప్రాణభయంతో దవాఖానకు వస్తున్నారు. దవాఖానాలో కరెంట్ కనెక్షన్లు సైతం లేవని, వచ్చేటటువంటి పేషెంట్లకు మూత్రశాలలు లేవని, తలుపులు మొత్తం విరిగిపోయాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపలికి పాములు వస్తున్నాయనే భయంతో విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది సైతం వాపోతున్నారు. ఆనబడితే ఊరుతుంది, ఉండరాదు. బయట ఉందామన్నా ఆననే, ఉండమన్నా తాగలేదు. పిల్లలు ఎత్తుకొని వచ్చినా కూడా బయట లేవడే, ఎండకు అయిపోయిందాక గర్భించిన వచ్చినా కూడా బయట లేవడే. మొత్తం బాధనే, తడార్ల పిల్లలు గడుకోయిన బాధనే, ఇప్పుడు ఆడవాళ్ళకు బాధనే, పైన బాధనే. బయట వాళ్ళ ఇంటికాడ పోయినారంటే మళ్ళీ ఇంటికి పోయిన దాకా లేదు, నీళ్ళు లేవు. ఊలుతుందా ఉంటారు, మస్తు ఊలిపోతుంది. వానాకాలం వచ్చిందంటే స్లాబ్ పైభాగం నుండి నీరు లోపలికి వచ్చి లోపల ఉన్న మెడిసిన్స్ తడిసిపోతున్నాయని, గత 8 సంవత్సరాల నుండి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని అటు సిబ్బంది ఇటు ప్రజలు వాపోతున్నారు. 3000 జనాభా కలిగిన కుద్వాన్పూర్ గ్రామంలో దవాఖానా పరిస్థితి ఇలా ఉందని, సుమారు రోజు 10 నుండి 20 మంది గర్భిణీలు, రోగులు ఆసుపత్రికి వస్తారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన భవనాన్ని మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నందిపేట్ మండలం మెడికల్ ఆఫీసర్ చంద్రమోహన్ వివరణ కోరగా కుద్వాన్పూర్ సబ్ సెంటర్ బిల్డింగ్ మరమ్మతులు చేయడానికి గవర్నమెంట్కు ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. అంత ఖరాబ్ ఉంది, వర్షం గిట్లా పడితే అంత టాబ్లెట్లు గిట్లా నానిపోతాయి. అది కొంచెం మంచిగా వేపియాలని పడిపోతుంది. టాబ్లెట్లు గిట్లా నానిపోతాయి, లేవు, కరెంటు లేదు, ఏం లేదు. వచ్చే వాళ్ళకు చాలా ప్రాబ్లం ఉంది.
ఇక్కడ హాస్పిటల్ బాత్రూమ్ లేవు, కరెంట్ లేదు, చిన్న పిల్లలను తీసుకొని వస్తారు. చిన్నపిల్లలకు దొడ్డికి నీళ్ళు మళ్ళీ నీళ్ళు వాటర్ ఇంకా చుంటావుడు వాళ్ళకు ఇవేం లేని ఏంటికి వాళ్ళకు ఒకసారి ఇస్తారు, రోజు ఇస్తారా? పిల్లలని ఎదుగుతుంది మేము చూడంగానే. ఇక అంతకన్నా ముందు ఇక ఎట్లా నడిచిందో కానీ ఇప్పుడు మేము చూసించండి 20 ఏళ్ళు అవుతుంది. ఇదేంది దాగు ఊరుతుంది వర్షాకాలం, దావుకన్నా మంచిగా లేదు, వాటర్ లేవు, ఒంటల పరీక్ష చేద్దామన్నా ప్రాబ్లం అవుతుంది, రక్తం పరీక్ష చేద్దామన్నా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు 20 ఏళ్ళకి ఎక్కైతే ఇట్లున్న బట్టి ఒక్కళ్ళు కూడా పట్టించుకున్న లేరు. వదనపూర అంటే దావకాన అంటే ఓళ్ళు పట్టించుకునేది అసలు. ఈ దావకాని వాన పడితే ఈ డోలు రండి మంచిగా లేవు, వాళ్ళ తలుపులు తీసుకొని కూడా అన్ని గోళీలు ఎత్తుకపోవచ్చు. స్వచ్ఛిల్లా పాములు తేళ్ళు అన్ని వస్తున్నాయి, వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఆయమ్మలకు కూడా పాములు వచ్చినా భయం పడుతుంది వాళ్ళకి. సుఖ వర్షాకాలం నీళ్ళు వస్తాయి, వాన పడితే మీదికెంచి. లోక కళ్యాణం కోసం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించామని, జాతరకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారని వేద పురోహితులు జోషి రాజేష్ అన్నారు. బాల్కొండ మండలంలోని వన్నెల్బి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతరను ఘనంగా నిర్వహించారు. 3 రోజుల జాతరలో భాగంగా నేడు స్వామివారికి అభిషేకం, కళ్యాణోత్సవంతో పాటు రథోత్సవం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తామని, గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఈ జాతర మహోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నీ కూడా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతాయి, అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ వెంకటేశ్వర స్వామి వారు చాలా పురాతనమైనటువంటిది. ఈ 21 సంవత్సరము అని అనడం అంటే నూతనంగా దేవాలయం నిర్మించడం, కానీ ఇంతకు పూర్వం ఉన్నటువంటి దేవాలయం ఇది. ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఈ స్థలంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన జరుగుతూ ఉంటుంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యమైన ఇంకో విశేషం ఏమిటంటే భక్తులు చాలామంది కూడా చక్కెర, స్వామికి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటిది చక్కెర. అటువంటి చక్కెరను వారి బరువుకు సమానంగా ఉన్నటువంటి చక్కెరను స్వామివారికి సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతుంటారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భీమ్గల్ మండల కేంద్రంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం 4 సెంటర్లు ఏర్పాటు చేశారు. ముజ్కూర్ పాఠశాల పరీక్షా సెంటర్ను ఎంఈఓ స్వామి తనిఖీ చేశారు.
మొత్తం 777 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా మొదటి రోజు 774 మంది విద్యార్థులు హాజరయ్యారు. జెడ్పీహెచ్ఎస్ ముజ్కూర్ కేంద్రంలో 84 మంది, జెడ్పీహెచ్ఎస్ భీమ్గల్లో 279 మంది, గౌట్ హై స్కూల్ కేంద్రంలో 123 మంది, జూనియర్ కాలేజీలో 288 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3 విద్యార్థులు గైర్హాజరయ్యారని మండల విద్యావనరుల అధికారి డి స్వామి తెలిపారు. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆయన వివరించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని అతి పురాతనమైన మహాపుణ్యక్షేత్రమైన దక్షిణ బద్రీగా పిలువబడే శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం శనివారం కావడంతో ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో కాలినడకన నడుస్తూ తలపై సాహిత్యం, చేతిలో పూలు పళ్ళు పట్టుకొని గోవింద గోవింద నామస్మరణలతో రోడ్డు వెంబడి నడవసాగుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు పాడుకుంటూ భారీగా తరలివచ్చారు. కొంతమంది భక్తులు కోరిన కోరికలు తీరినందుకు మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం స్వామివారి గర్భగుడిలోకి వెళ్లే మార్గంలో జోడు లింగాలను దర్శించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు ర్యాంప్ల మార్గాన క్యూ లైన్లలో బార్లు తీరి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారికి అర్చనలు చేసి పిల్లా పాపలు పాడి పంటలను అష్టైశ్వర్యాలను ఇవ్వాలని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అనంతరం కొందరు నూతన వాహనదారులు ఆలయ సమీపంలో స్వామివారి పేర వాహన పూజలు చేయించారు. కొండపై ప్రతి శనివారం, ఆదివారం రోజున జరిగే అన్నదానానికి కొంతమంది భక్తులు సాహిత్యం ఇచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాం, సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి కోసం పనిచేయాలి. వేల్పూర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డిలు వెల్లడి. ఇండిపెండెంట్ గా ఎన్నికైన బాల్కొండ నియోజకవర్గ సర్పంచ్లను టీఆర్ఎస్ గూటికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎంపీ భారీ మెజార్టీతో గెలవాలని సిద్దులగుట్టపై ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షించిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా మొదలైన 10వ తరగతి పరీక్షలు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించిన పోలీసులు.
ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.